అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను అక్కడే చదివాను కాబట్టి, నా డిగ్రీ అక్కడే పూర్తి చేసుకున్నాను. అక్కడ ఉన్న క్వాలిటీ, ఆ డిగ్రీలో చదివిన క్వాలిటీ అనేది తర్వాత నాకు అటు సబ్ ఇన్స్‌పెక్టర్ దగ్గర నుంచి అంతకుముందు కొన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి, ఈ గ్రూప్స్ క్లియర్ చేయడానికి కూడా ఉపయోగపడినాయి కాబట్టి అంత అభిమానం. రెండో అభిమానం ఏంటి అంటే ఫీజులు చాలా 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 తక్కువండి మిగిలిన యూనివర్సిటీలతో పోల్చుకుంటే. మెటీరియల్ వచ్చి స్టాండర్డ్ ఎక్కడో ఉంటుంది, అద్భుతమైన స్టాండర్డ్ సివిల్ సర్వీసెస్ చదివే వాళ్ళ స్టాండర్డు. ఇక ఫీజులు వచ్చి ఎక్కడో డౌన్ ఉంటాయండి. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు ఎస్టీలకి, ముఖ్యంగా ఆదివాసీ పిల్లలకి 100% మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు ఆల్రెడీ గంటా చక్రపాణి గారు అనుకుంటే అనౌన్స్ కూడా చేసేశారు. ఆ విషయం కూడా నేను గతంలో చెప్పాను. అయితే ఏంటి అంబేద్కర్ యూనివర్సిటీ ప్రత్యేకత అంటే, యూనివర్సిటీని స్థాపించినప్పుడే చాలా మంచి కంటెంట్, మంచి కోర్సులు చాలా మంచి వాళ్ళతో రాయించారండి. ఆ బుక్స్లో మీరు చూస్తే తెలిసిపోతుంది. ఉద్దండులైన ప్రొఫెసర్సు ఈ మెటీరియల్ని డిజైన్ చేశారు. అన్నీ పాలిటీ, హిస్టరీ దగ్గర నుంచి అన్నీ, నాట్ ఓన్లీ ఆర్ట్స్, సైన్స్ దగ్గర నుంచి అన్ని కోర్సులు కూడా అంత బాగుంటాయి. నేనే ఎగ్జాంపుల్ దానికి. నేను ఆ యూనివర్సిటీలో చదివిన పుస్తకాలు ఈ రోజు కూడా నాకు ఉపయోగపడుతున్నాయంటే, ఈ రోజు కూడా కొన్ని విషయాల్లో ఆ బుక్స్ రిఫర్ చేస్తాను అంటే అది కారణం అండి. రెండోది ఓపెన్ యూనివర్సిటీ. హాయిగా ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, ఆ టైంకి ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. పైపెచ్చు వీళ్ళు ఎక్కడికక్కడ స్టడీ సెంటర్స్ పెట్టారు చక్కగా. ఆంధ్ర రాష్ట్రంలో అటు తెలంగాణలో అన్ని చోట్ల స్టడీ సెంటర్లు ఉన్నాయి, ఒక మాదిరి టౌన్స్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. అంటే కాస్త గైడెన్స్ కావాలి అనుకునేవాళ్ళు. రెండోది అడిషనల్ క్వాలిఫికేషన్స్ అందరికీ అవసరమే. ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి, చెయ్యని వాళ్ళ దగ్గర నుంచి, 10th క్లాస్ వరకు చదివి ఆపేసి ఏదైనా చేయాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి, కాలేజీకి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి అందరికీనండి. ఆ పని ఈ పని చేసుకునే వాళ్ళు అందరికీ ఒక డిగ్రీ అనేది, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఒక గౌరవాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి చదవండి. రెండోది ఈ అన్ని రకాల ఎగ్జామ్స్కి, ఈవెన్ సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి స్టేట్లో సబ్ ఇన్స్పెక్టర్ గ్రూప్స్ ఎగ్జామ్స్ దాకా కూడా ఈ సర్టిఫికెట్ వాల్యూ ఉంటుంది, ఇస్తారు. నాదే ఎగ్జాంపుల్ అని చెప్పాను కదండి. సో ఆ డిగ్రీకి అంత వాల్యూ ఉంది. ఇక జనరల్గా బీఏ, బీఎస్సీ, బీకామ్లు ఎక్కువ మంది చదువుతారు. బాగా ఫేమస్ అండి. ఇక్కడ ఉర్దూ మీడియం ఉంది, చక్క తెలుగు మీడియం ఉంది, హిందీ మీడియం కూడా ఉంది, సారీ ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇక ట్యూషన్ ఫీజు వచ్చి చాలా తక్కువ అండి. డిగ్రీలకి 3200 మొదటి ఏడాది, రెండేళ్లకైతే, తర్వాత ఏడొచ్చి 3000 అంతే ఉందండి. ఇక సైన్స్ కోర్సుల్లో చేరే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఫీజు ఉంటుంది, కొద్దిగా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అంతకుమించి ఏమీ ఉండదు. ఇంకా ఈ క్రెడిట్ బేస్డ్ విధానంలో 2 సెమిస్టర్లు, నేను చదువుకున్నప్పుడైతే ఒక సంవత్సరానికి ఒక ఎగ్జామే ఉండేది, ఇప్పుడు 2 సెమిస్టర్లు పెట్టారండి. ఇంకేమేమి ఉంటాయనేది నేను జాగ్రత్తగా నోటిఫికేషన్ చూసి మరీ చెప్పేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇలా చదువుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి. ఆపొద్దు దయచేసి. ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే ఆ వాల్యూ వేరండి, మీకుండే కాన్ఫిడెన్స్ కూడా వేరు. మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి, పిల్లల్లో గౌరవం ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళలో గౌరవం ఉంటుంది. కాబట్టి ఇక ఆర్ట్స్కి వచ్చి తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం ఉంది. ఆర్ట్స్ ఓన్లీ, కళలండి. ఇక సోషల్ సైన్సెస్ వచ్చి ఎకానమీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, సైకాలజీ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, సోషియాలజీ ఉంది, జర్నలిజం ఉంది. జర్నలిజం చాలా మంచి కోర్స్ అవుతుంది. మిగిలినవి మంచివి కాదని కాదు, జర్నలిజం పూర్తి చేసుకుంటే ఇలా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కూడా చాలామంది ఈరోజు చక్కగా లక్షలు సంపాదించుకుంటున్నారు కదండి, అందుకంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇక సైన్స్ వచ్చి ఇక బయాలజీ, బోటనీ, కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయండి. మ్యాథమెటిక్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, జియాలజీ కూడా ఉంది. కామర్స్ ఎలాగో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామర్స్ ఉంది, బీకామ్ కామర్స్. ఇక్కడ రెగ్యులర్గా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్ళు కానీ, ఓపెన్ స్కూల్ ద్వారా పూర్తి చేసుకున్న వాళ్ళు కానీ, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కానీ, 2 ఏళ్ల డిప్లొమా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నా టైంలో అయితే 10th క్లాసే ఉండేదండి, ఈ మధ్య ఇంటర్ చేశారు. సో ఖచ్చితంగా మరి ఇది పూర్తి చేసేసుకున్న తర్వాతే డిగ్రీకి వెళ్ళండి. సింగిల్ సిట్టింగ్లు అవి ఇవి ఏ చెప్తారు, దయచేసి ఇవి ఏవి కూడా నమ్మొద్దు, మధ్యవర్తుల్ని నమ్మొద్దు. నేరుగా అప్లై చేసుకోండి, నేరుగా స్టడీ సెంటర్లోకే వెళ్ళండి. ఇక పీజీ, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పీజీ అవకాశం కూడా ఉంది. సేమ్ బీఏలో ఏముందో అవే ఉన్నాయి. ఎంఏలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ ఇవి ఉన్నాయండి. ఇక ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉన్నాయి. ఇంకా లాంగ్వేజ్ కోర్సులు మాత్రం ఆ లాంగ్వేజ్లో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫీజు 5300, 5000. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్కి మాత్రం 7800, రెండో ఏడు 7500 ఇచ్చారండి.
సో మరి 4 ఏళ్ల లోపు అంటే ఈ కోర్సు 2 ఏళ్లే, కానీ 4 ఏళ్ల లోపు అయితే ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని చెప్పారు. సెమిస్టర్లు ఇక్కడ కూడా 6 నెలలకు ఒక సెమిస్టర్. ఇక ఎంఎస్సి అంటే పీజీలో ఆర్ట్స్ చెప్పుకున్నాం, ఎంఎస్సిలో సేమ్ మ్యాథ్స్ ఉంది, అప్లైడ్ మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ ఇవి ఉన్నాయండి. 2 ఏళ్ళు ఇక్కడ కూడా, కానీ ఇక్కడ కాస్త ఫీజు ఎక్కువ ఉందండి. కెమిస్ట్రీకి మొదటి సంవత్సరం 18,300, రెండో సంవత్సరం 18,000 ఉందండి. మ్యాథ్స్కి అయితే తక్కువే, మళ్ళీ 7,800, 7,500 ఇచ్చారు. మిగిలిన వాటికి, మిగిలిన అన్ని కోర్సులకి 15,300, రెండో ఏడు 15,000, అంటే 300 తేడా ఉంది మొదటి ఏడుకి రెండో ఏడుకి. ఇక్కడ సేమ్ అండి, ఏ యూనివర్సిటీ నుంచి అయినా కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకో యూనివర్సిటీ నుంచి కావచ్చు, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అని చెప్తున్నారు. కానీ సైకాలజీలో మాత్రం ఏదైనా డిగ్రీ ఉంటేనే సరిపోతుంది. ఈ సైకాలజీ చదవాలి, ఎంఏ సైకాలజీ అనుకునే వాళ్ళకి ఏ డిగ్రీ ఉన్నా కానీ సరిపోతుంది అంటున్నారండి. ఇక సైన్స్ గ్రూప్లో చేరవచ్చు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సులో చేరాలనుకుంటే సైన్స్ గ్రూపుల వాళ్ళకండి. ఇక్కడ లైబ్రరీ సైన్స్ కూడా ఉందండి, మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్, ఎంఎల్ఐసి అంటాం. ఇక్కడ 40% మార్క్స్తో బిఎల్ఐసి పూర్తి చేస్తేనే ఇక్కడ ఇందులో అర్హత, ఎనీ డిగ్రీ కాదు. ఫీజు కూడా 10,300 పెట్టారండి 2 సంవత్సరాలకి కలిపి. మరి బిఎల్ఐసి కోర్సు కూడా ఉంది. బిఎల్ఐసి ఎక్కడ చేయాలంటే ఇక్కడ కూడా ఉంది. 50% మార్కులతో ఉంటే బిఎల్ఐసి పూర్తి చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. ఎంకామ్ ఉంది. బీకామ్ అయిపోయిన తర్వాత ఇక బీబీఏ చదివిన వాళ్ళు, బీబీఎం చదివిన వాళ్ళు, బీఏ కామర్స్ చదివిన వాళ్ళు అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. దీనికి ఎంకామ్కి 7,800, 7,500 ఫీజు పెట్టారు. మాస్టర్స్ కదండి, మాస్టర్స్ ఇన్ కామర్స్. ఇక్కడ ఇవి కాకుండా డిప్లొమా కూడా ఉన్నాయండి. ఈ యూనివర్సిటీ డిప్లొమా కోర్సులు ఇస్తుంది, చాలా బాగుంటాయి ఇవి కూడా. చాలా చోట్ల ఉపాధి అవకాశాలకి డిప్లొమా కోర్సులు ఉపయోగపడతాయి. అటు ప్రమోషన్ ఛాన్సెస్కి కానీ చాలా చోట్ల కన్సిడర్ చేస్తారండి. సైకలాజికల్ కౌన్సిలర్లు అవ్వాలి, కౌన్సిలింగ్ ఫీల్డ్లో ఉండాలి, సోషల్ వర్క్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంట్ అండి. ఎంబీఏనే చేయాలని ఏమీ లేదు, డిగ్రీ తర్వాత కూడా మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఇక్కడ కూడా చాలా అవకాశాలు వస్తాయి, ప్రైవేట్లోను గవర్నమెంట్లోనూ వస్తాయి. ఇంకా ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు, ఆపరేషనల్ మేనేజ్మెంటు, ఇవి మేనేజ్మెంట్లో ఎంబీఏ కాకుండా ఇక్కడ డిప్లొమా కోర్సులు ఉన్నాయి, బాగానే ఉంటాయి, అంటే చాలా చోట్ల ఉపయోగపడతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని కూడా ఒక డిప్లొమా కోర్సుగా ఇస్తున్నారు. హ్యూమన్ రైట్స్ ఇస్తున్నారు. కల్చర్, హెరిటేజ్ అండ్ టూరిజం ఇస్తున్నారు. ఏది చక్కగా బ్లాగింగ్ అంటున్నాం కదండి, భారతదేశం అంతా కానీ ప్రపంచం అంతా కానీ తిరగాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయండి. అంటే వ్లాగింగ్ చేసుకోవచ్చు. ముందు బేసిక్స్ అయితే తెలుస్తాయి ఇక్కడ, ఎలా మాట్లాడాలి ఏంటనేది. ఉమెన్ స్టడీస్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది. డిజిటల్ జర్నలిజం అనే కోర్సు కూడా ఇక్కడ డిప్లొమా కోర్సుగా ఇస్తున్నారండి. డిజిటల్ జర్నలిజం అంటే అది యూట్యూబ్ జర్నలిజంగా దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదా, టీవీ జర్నలిజం, ఈరోజు సోషల్ మీడియా జర్నలిజం కూడా వచ్చేసింది కదండి, అక్కడ ట్రై చేసుకోవచ్చు. ఏది కొన్ని ఛానల్స్లో ఇప్పుడు బాగా ఉన్నాయి ఛానల్స్, అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 2 సెమిస్టర్లు అండి. కోర్సు ఏడాది, 2 సెమిస్టర్లు. వీటన్నిటికీ, ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటికీ కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇంకా సైకాలజీకి మాత్రం పీజీలో సైకాలజీ చదివి ఉండాలని చెప్తున్నారు. తర్వాత వచ్చి సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉన్నాయండి. సర్టిఫికేట్ డిప్లొమా ముందు డిగ్రీ చెప్పుకున్నాం, పీజీ చెప్పుకున్నాం, డిప్లొమా చెప్పుకున్నాం, ఇప్పుడు సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఆ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న అన్ని కోర్సులు కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే, ఇంకా అనుమానాలు ఉంటే కామెంట్లో చెప్పండి, ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను అక్కడ చదివి ఉన్నాను కాబట్టి. సో ఇక్కడ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంది, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంది. ఏది సర్టిఫికేట్ కోర్సుల గురించి చెప్తున్నానండి. ఎన్జిఓ మేనేజ్మెంట్ ఉంది, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది. ఇవన్నీ 6 నెలలు అండి. సర్టిఫికేట్ కోర్సులన్నీ కూడా 6 నెలలు. ఇంకా కోర్సుని బట్టి 10వ తరగతి, ఇంటరు విద్యార్హత, కొన్ని కోర్సులకైతే ఎలాంటి విద్యార్హత కూడా అక్కర్లేదు, ఏది ఈ సర్టిఫికేట్ కోర్సుల్లో. మరి టైం అయితే లేదు, దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నెల 20, గట్టిగా అయితే 5 రోజులు ఉంది. ఈరోజు ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను ఇమీడియట్గా, ఎందుకంటే మీరు ఇంకెంతమందికి షేర్ చేస్తారని. ఎంతమందికి షేర్ చేస్తే అంత మంచిదండి. టైం లేదు కాబట్టి ఇమీడియట్గా షేర్ చేయండి. 20 లాస్ట్ డేట్, ఈ ఆగస్ట్ 20 లాస్ట్ డేట్. ఇంకా ఆన్లైన్లోకి వెళ్ళి కూడా డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇంతకుముందు అంటే సర్టిఫికేట్ మేము చదువుకున్నప్పుడు తీసుకొని అప్లికేషన్ వెళ్ళి ఆ స్టడీ సెంటర్లో ఎక్కడో సబ్మిట్ చేసి రసీట్ తీసుకొని చాలా బాధలు ఉండేవిలేండి. ఇప్పుడు ఆ బాధలు ఏమీ లేవు. దయచేసి చూడండి, online.brouw.ac.in అని వెళ్ళండి. మీరు ఒక లాగిన్లోకి వెళ్ళండి. లాగిన్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చి క్రియేట్ చేసుకోండి. ఓటీపీ అన్నీ వస్తాయి. మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో 1-2 సార్లు ముందు ఇంట్రెస్ట్ మ్యాటర్ ఇక్కడ గుర్తుంచుకోండి. మరి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చదవాలి, రేపటి రోజు కెరీర్ చూసుకోవాలి. కాబట్టి మీకు ఎక్కడ బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు,
ఏ సబ్జెక్ట్కి భవిష్యత్తు ఉందో అది కూడా చూసుకోండి, కానీ ఏది బాగా ఎంజాయ్ చేస్తారో, మీ భవిష్యత్తు ఎటు అనుకుంటున్నారో చూసుకొని చేయండి. డిగ్రీ కోర్స్ కదా, మళ్ళీ రాదు 3 సంవత్సరాలు. అలాగని మళ్ళీ మళ్ళీ చదవచ్చు కానీ, వేరే వేరే కోర్సులు చదవచ్చు కానీ, ఈ ఫౌండేషనే కదండి. అందుకే నా సలహా ఏంటంటే, అప్పట్లో నేనైతే బీఏనే తీసుకున్నానండి. బీఏ తీసుకున్నాను, తర్వాత 2 ఎంఏలు చేశాను, తర్వాత పిహెచ్డి చేశాను. నేను ఎందుకు అంటే ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పూర్తి చేయడం కోసం ఒక డిగ్రీ కావాలన్నారని బీఏ తీసుకున్నాను. ఆ బీఏలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆప్షనల్స్ ఏవైతే ఉపయోగపడతాయో, హిస్టరీ ఇలాంటివి, తెలుగు సాహిత్యం అవి తీసుకున్నాను. అవే పట్టుకొని గ్రూప్స్ రాశాను. వాటితోనే గ్రూప్స్ కూడా సాధించాను. ఇక ఈరోజు ఉద్యోగం చేయగలుగుతున్నాను, సీనియర్ ఆఫీసర్గా ఉన్నాను. మీకు కూడా ఇలాంటివి ఉపయోగపడతాయి. మరి నా అనుభవం కదండి, అంబేద్కర్ యూనివర్సిటీ నాకు చేసిన మేలు అంతా ఇంత కాదు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, నా బాడీ లాంగ్వేజ్ చాలా హ్యాపీగా చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఈ వీడియో, అప్పట్లో నాకు ఏ వీడియోలు లేవు, ఎవరో మహానుభావుడు చెప్తే తెలిసింది. ఇప్పుడైతే యూట్యూబ్ ఉంది, వీడియో ఉన్నాయి కాబట్టి ఎంతమందికి షేర్ అయితే అంతమంది, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, షేర్ చేయండి. డిగ్రీ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి. నేనైతే బెస్ట్ ఆప్షన్ అంటానండి. వేరే వేరే యూనివర్సిటీల గురించి నేను మాట్లాడను, కానీ ఇది మాత్రం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మంచి స్టఫ్ ఉన్న మెటీరియల్, డిగ్రీకి కూడా అంతే వాల్యూ ఉంటుంది. రేపు గ్రూప్స్ ఇలాంటి చోట కానీ, ఇంకో చోట కానీ గట్టి నాలెడ్జ్ అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆ మెటీరియల్, ఆ స్టాండర్డ్ ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఈ మెటీరియల్ని, ఈ బుక్స్ని, ఈ డిగ్రీ పిల్లలు చదువుతున్న బుక్స్ని ఫాలో అవుతున్నారు, చదువుతున్నారంటే ఇక అంతకు మించి ఏముందండి. ఇక అంతకు మించి నేను చెప్పాలా మళ్ళీ ప్రత్యేకంగా? సో ఇక్కడ ఇంక చెప్పడానికి ఏమీ లేదు. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కోర్స్ చేసేయండి. ఆల్రెడీ 1-2 డిగ్రీలు పీజీలు ఉన్నా పోయేదేమీ లేదు. ఇంకో ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి చేసేయండి, ఇమ్మీడియట్గా చేసేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. షేర్ చేయడం మర్చిపోవద్దు, ఫాలో అవుతూ ఉండండి.